అందరికీ నమస్తేనల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. నేను మీ రేఖను. వెకేషన్ బెంచ్ దగ్గర ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసిండ్రు బండి సంజయ్ కొడుకు అండ్ బండి సంజయ్ కొడుకు సంబంధించి లాయరు. వెకేషన్ బెంచ్ అంటే వేసవి సెలవులు కాబట్టి వెకేషన్ బెంచ్ దగ్గర పిటిషన్ వేసిండ్రు. ఆ పిటిషన్లో విచారణ నేపథ్యం ఇలా విచారణకు తీసుకున్నది, ఇలా విచారణకు వచ్చింది. మొన్ననే చెప్పుకున్నాము 14వ తారీఖు నాడు విచారణ చేపడతారు ఈ అంశం మీద అని చెప్పేసి. అండ్ పేట్ బషీరాబాద్కు సంబంధించి పోలీస్ స్టేషన్లో 15వ తారీఖు నాడు నేను హాజరైతా, అన్ని ఆధారాలు సమర్పిస్తా అని చెప్పేసి బండి సంజయ్ కొడుకు లెటర్ విడుదల చేసిండు. ఇలా గమ్మత్తు ముచ్చట ఏంటంటే, మరి ఆ లెటర్ యాడికెళ్ళి విడుదలయ్యింది? 24 గంటలల్లా ఈ కేసు, ఈ సెక్షన్ల కింద కేసు నమోదైన వ్యక్తిని 24 గంటలల్లా అరెస్టు చేయాలని చెప్పేసి ఆ చట్టం చెప్తాంది. మరి ఈ లెటర్లు యాడికెళ్ళి విడుదలవుతూ ఉన్నాయి, ఈ ఫోటోలు ఎక్కడి నుంచి విడుదలవుతూ ఉన్నాయి, ఈ ట్రాక్ సిస్టమ్ ఎందుకు ఈ చట్టంలో వాడతారు? నిందితుడు ఎక్కడున్నాడు, ఏం కథ, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎక్కడున్నాడు, ఏం కథ, కంపల్సరీ దీంట్లో వాడతారు, హ్యాక్ చేస్తారు, లేకపోతే ఎక్కడున్నారు, ఏం కథ, ఏ మొబైల్ వాడుతూ ఉన్నాడు, ఎక్కడి నుంచి లీక్ చేస్తూ ఉన్నారు అనేటి అన్నీ ఇందులో పోలీసులు వాడతారు. వాడే రైట్స్ పోలీసులకు ఉంటాయి. మరి ఎందుకు అవి ఆ టెక్నాలజీని వినియోగించట్లేదు, బండి సంజయ్ కొడుకును పట్టుకరావట్లేదు తెలియదు. కానీ ఇయల్ల ఈ వెకేషన్ బెంచ్లో వేసిన పిటిషన్ మీద విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఏం చెప్పింది, పిటిషన్ తరపున న్యాయవాది ఏం మాట్లాడిండు, అంటే బండి సంజయ్ కొడుకుని తరపున న్యాయవాది ఏం మాట్లాడిండు, అండ్ అమ్మాయి వాళ్ళ తరపున న్యాయవాది ఏం మాట్లాడిండ్రు, ఇగో ఈ అంశాలన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. అండ్ ఒక లైక్ చేయండి, రిపోర్ట్స్ కొట్టేటోళ్లకు చెంపపెట్టే సమాధానం అవుతుంది. ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇక ముచ్చట్లకు పోతే, మొత్తం మీద బండి సంజయ్ కొడుకును తీసుకుపోయి ఎక్కడనో గుళ్ళ కింద దాచిపెట్టినరో లేకపోతే గంప కింద దాచిపెట్టినరో తెలియదు, ఎటువంటి ప్రొటెక్షన్ ఇచ్చిండ్రో తెలియదు. కానీ మొత్తం మీద ఎవరి ఇళ్లలో దాచిపెట్టినరు, ఏ గుళ్ళ కింద దాచిపెట్టినరు, ఏ గంప కింద దాచిపెట్టినరో ఇంతవరకు ఎవరికి తెలియదు, పోలీసులకు కూడా తెలియదు. బండి సంజయ్కి తెలుసు, ఇటు రాష్ట్ర సర్కారుకు తెలుసు, పోలీసులకు కూడా తెలుసు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎందుకు అరెస్టు చేయలేదు అని అంటే మాత్రము ఆయన హోంశాఖ సహాయ మంత్రి, ఈ సహాయం చేస్తున్న రేవంత్ రెడ్డి హోంశాఖ మంత్రి కాబట్టి మొత్తం మీద బండి సంజయ్ కొడుకును సేవ్ చేస్తూ ఉన్నారు. అన్ని విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు బండి సంజయ్. తన కొడుకు ఒక్కరోజు కూడా జైల్లో గడపద్దు అని చెప్పేసి ఆలోచనతోటి తన కొడుకును ఏ విధంగానైనా కాపాడుకోవాలి, రక్షించుకోవాలని చెప్పేసి ఎన్నో విధాల ప్రయత్నాలు చేసుకుంటా ఇట్లా ముందస్తు బెయిల్ పిటిషన్ అని చెప్పేసి అట్లా ఇట్లా నేను రేపు హాజరుపడతా, ఈ సిట్టు విచారణ పిలిచిన నేపథ్యంలో కూడా పేట్ బషీరాబాద్ పోలీసులు రమ్మన్నప్పటికీ కూడా మొత్తం మీద రాకుండా నేను 15 తారీఖుకి వస్తా, అట్లా వస్తా, ఇట్లా వస్తా అని చెప్పేసి లెటర్లు విడుదల చేసుడు, ఇదంతా తతంగం అయితే నడుస్తూ ఉన్నది. ఇక్కడ అసలు అమ్మాయికి అన్యాయం జరిగింది అనే ముచ్చట్ను పక్కకు పెట్టి అమ్మాయి మైనరా మేజరా ఇగో ఈ కథ నడిపిస్తూ ఉన్నారు. సరే 2008, 2010 డేట్ ఆఫ్ బర్త్ ఇట్లా అట్లా అన్ని విధాలా మాట్లాడుతూ ఉన్నారు. 2008 తీసుకున్నా ఆమె మైనర్ కిందికే వస్తుంది, 2010 తీసుకున్నా ఆమె మైనర్ కిందికే వస్తుంది ఇప్పటికీ చూసుకున్నట్లయితే. సరే డేట్ ఆఫ్ బర్త్ ముచ్చట పక్కకు పెడితే ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది, ఆ అమ్మాయి తల్లి బాధపడుతూ ఉన్నది. ఏన్నో ఏ మూలకో దాక్కొని ఏ పొక్కలనో దాక్కున్న బండి సంజయ్ కొడుకు ఫోటోలు వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నాడు బయటకు. కావాల్సుకొని అమ్మాయి మీద ఇంకా మచ్చేస్తూ ఉన్నారు, అమ్మాయి క్యారెక్టర్ను బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కావాల్సుకొని తతంగమంతా నడిపిస్తూ ఉన్నాడు బండి సంజయ్ కొడుకు. తప్పు చేసినావు, బాజాప్తా వచ్చి పోలీసుల దగ్గర లొంగిపో, భయం ఎందుకైతుంది? సరే నేను తప్పు చేయలేదని చెప్తా ఉన్నావు, ఆ అమ్మాయి మేజర్ అని చెప్పేసి చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావు, చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. సరే నువ్వు ఎక్కడనో మైనర్ డ్రైవింగ్ చేసింది అని చెప్పేసి 2021వ సంవత్సరంలోనట ఆ అమ్మాయి మీద ఒక ఏంది మైనరు డ్రైవింగ్ చేస్తుంది అని చెప్పేసి ఆ బండి మీద లేకపోతే అమ్మాయి పేరు నమోదు కావచ్చు. అప్పుడు నీ ఏజ్ ఎంత అని అడుగుతానట 15 సంవత్సరాలని చెప్పిందంట. 15 అండ్ ఇవి 5 ఇవి 6 9 ఎంత అవుతాయి? మేజర్కి సరిపడా ఏజ్ అవుతుంది కాబట్టి ఆ అమ్మాయి ఏజ్ దాటిపోయింది కదా, మేజరే కదా అని చెప్పేసి కొన్ని గొంతులు కూస్తూ ఉన్నాయి, కొన్ని నోర్లు మాట్లాడుతూ ఉన్నాయి. ఇక్కడ మైనరా మేజరా అని చెప్పేసి నిర్ధారించమన్నారా, లేకపోతే బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేయమని అంటుండ్రా? అంటే ఇప్పుడు అమ్మాయి మైనర్ కాదనుకోండి, ఆ అమ్మాయి మేజరే అనుకోండి, అమ్మాయిని ఆగం చేసిండ్రు అని చెప్పేసి వాళ్ళ తల్లి కంప్లైంట్ ఇచ్చింది. అంటే సెక్షన్లు మారచ్చు కానీ ఆ కుటుంబానికి జరిగిన అన్యాయమే కదా.
ఆ కుటుంబానికి ఏ విధంగా తోడుగా నిలబడదాం, ఏ విధంగా అండగా నిలబడదాం, ఏ విధంగా ఆ అమ్మాయి వెళ్ళిపోయిన డిప్రెషన్ ఏదైతే ఉన్నదో దాని నుంచి ఏ విధంగా బయటకు తీసుకొస్తాం. పాపం వాళ్ళ తల్లి ఈ అమ్మాయి మీద వస్తున్న ఫేక్ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, అసత్య ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అవి ఆపండి అని చెప్పేసి 2 చేతులు ఎత్తి మొక్కుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఈయన ఆల్రెడీ టిట్ ఫర్ ట్యాట్ అన్నట్టు, కుక్క కాటుకు చెప్పదెబ్బ అంటారు కదా, నన్ను బ్లేమ్ చేసిండ్రు కదా, నన్ను ఆగం చేసిండ్రు కదా, నా మీద కేసు పెట్టించిండ్రు కదా, అమ్మాయి మైనరే. ఇప్పుడు పోలీసులకు తెలియదా ఆ చట్టం కింద కేసు నమోదు చేయాలి, ఆమె మైనరా మేజరా అని అన్నప్పుడు ఆ చట్టం కింద కేసు నమోదు చేయాలన్నా వద్దా అనేది పోలీసులకు తెలియదా? పోలీసులు గుడ్డిగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిండ్రా? అమ్మాయి ఆధార్ కార్డు లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ చూసుకోకుండానే ఈ చట్టం కింద కేసు నమోదు చేసిండ్రా బండి సంజయ్ కొడుకు మీద? అట్లా కాదు కదా. కేసు తీసుకునేటప్పుడు అన్ని ఆధారాలు తీసుకుంటారు కదా, ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ రాస్తారు, సన్ ఆఫ్ రాస్తారు, డాటర్ ఆఫ్ రాస్తారు, ఇవన్నీ రాస్తారు కదా. బండి సంజయ్ కొడుకు రాయలేదా? సన్ ఆఫ్ బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ అని చెప్పేసి రాయలేదా? బండి సంజయ్ అని పేరు రాయలేదా? మరి ఇంత అధ్వానం, ఇంత ఘోరం, ఇంత ఎట్లుంటారో ఏం కథనో అర్థమైతలేదు. రైట్, ఇంకో వారం రోజుల పాటు బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథు గంప కిందనే ఉండాలి. మరి పోలీసులకు ఎండుగడ్డి దొరుకుతలేదా లేకపోతే ఏం దొరుకుతలేదో అర్థమైతలేదు. ఇప్పుడు కల్లాలు కోస్తారోల్లా లేకపోతే కల్లాలు ఉంటాయి. ఇప్పుడు మస్తు కల్లాలు కోసిండ్రు, ఒకవైపు రైతన్నలు ఏడుస్తుండ్రు కల్లాలల్లో ధాన్యం పోసుకొని సర్కారు పంట ధాన్యం కొనుగోలు చేస్తలేదు అని చెప్పేసి. ఆ ఎండుగడ్డి మత్తుగున్నది. ఇప్పుడు పామో ఎలకలో వస్తే అది అవి రంధ్రాలు ఉంటాయి కదా, రంధ్రాల కాడ ఎండుగడ్డి అంటిపెట్టి పొగ పెడతారు, అవి బయటకు వచ్చేటట్టు చేస్తారు. మరి గసంటి పొగ ఏదన్నా పెట్టుండ్రి, బండి సంజయ్ కొడుకును బయటకు లాక్కరాన్రి. సరే, ఆయన తప్పు చేసిందా చేయలేదా, ఆయన దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, ఆయన తప్పు చేసిండనడానికి అమ్మాయి వాళ్ళ దగ్గర బరాబర్ ఆధారాలు ఉన్నాయి, సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఇట్లా మోసం చేసిండు, ఈ కథ, ఈ లెక్క, ఇది నడిపించిండు అని చెప్పేసి బరాబర్ సాక్ష్యాధారాలు ఉన్నాయి. అమ్మాయి స్టేట్మెంట్ రికార్డు చేసేటప్పుడు కూడా గంటకోసారి ఫోన్ అట, అర్ధగంటకోసారి ఫోన్ అట. పాపము ఆ 17 ఏళ్ళ అమ్మాయి తెలిసి తెలియక ఏ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ఉన్నది. ఆమె అన్నీ ఆమెకు జరిగిన అన్యాయం చెప్పుకుంటా ఉన్నది. బెదిరింపు కాల్స్, గంటకోసారి ఫోన్లట, అర్ధగంటకోసారి ఫోన్ అట, పావు గంటకోసారి ఫోన్ అట. ఇక పాపం మా అమ్మాయి ఏం చెప్పుకోకపోవాలని చెప్పేసి కదా. రైట్, మొత్తం మీద వెకేషన్ బెంచ్లో ఇలా హైకోర్టు ధర్మాసనము విచారణ చేపట్టింది. ఇది వారం రోజులకు వాయిదా వేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్ ఏదైతే ఉన్నదో దాని మీద విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం వారం రోజులు వాయిదా వేసింది. వాయిదా వేసిన తర్వాత వీళ్ళు ఇంకొక పిటిషన్ అందులో వేసిండ్రు, రక్షణ కల్పించాలి అంటే అరెస్టు చేయొద్దు అని చెప్పేసి. ఇది ఇంటరీం ప్రొటెక్షన్ అంటారు కదా. ఈ ఇంటరీం ప్రొటెక్షన్ అంటే అరెస్టు చేయొద్దు, హైకోర్టు తుది తీర్పు వచ్చే వరకు అరెస్టు చేయొద్దు, ఇంటరీం ప్రొటెక్షన్ అని చెప్పేసి ఉంటుంది. దానికి సంబంధించిన పిటిషన్ మీద రేపు విచారణకు వాయిదా వేసింది. ఇలా విచారణ జరపలే. అంటే హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసినంత మాత్రాన పోలీసులు అరెస్టు చేయొద్దా అంటే అట్లేం లేదు. హైకోర్టు తుది తీర్పు వచ్చేంత వరకు, ఒకవేళ హైకోర్టు స్పెసిఫిక్గా అరెస్టు చేయొద్దు, మేము తుది తీర్పు ప్రకటించేదాకా మీరు అరెస్టు చేయొద్దు, ఇంటరీం ప్రొటెక్షన్ కల్పిస్తున్నాం అని చెప్పేసి హైకోర్టు ధర్మాసనం చెప్తే అప్పుడు అరెస్టు చేయకుండా ఉండాలి. కానీ పోలీసులకు దొరుకుతలేడట, జాడలేదు పత్తలేదా. ఇంకో ముచ్చట ఏంటంటే పిఎన్జే జ్యువెల్స్లో దొంగతనం చేసిన దొంగలు ఇలా 3 దొరికిన, మొత్తం ఇందులో 10 మంది ఉన్నారట. ప్రత్యక్షంగా పరోక్షంగా 10 నుంచి 15 మంది వెళ్తారట. 3 అయితే దొరికిండ్రు. వాళ్ళని పట్టుకున్నారు కదా, అంటే వారం 10 రోజులలో వాళ్ళని పట్టుకున్నారు కదా. మరి బండి సంజయ్ కొడుకు ఎందుకు దొరుకుతలేడు? పోలీసులు ఎక్కడ గాలిస్తూ ఉన్నారు? పోలీసులు అసలు ఎక్కడైనా గాలిస్తుర్రా బండి సంజయ్ కొడుకు కొరకు? ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చిర్రా ఈయన ఈ పలానా పర్సన్ కనబడతలేడు అని చెప్పేసి, ఈయన ఈ చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు అని చెప్పేసి పోలీసులు ఎక్కడన్నా చెప్పిండ్రా? ఆయన కనబడతలేడు, మాకు దొరుకుతలేడు అంటే వస్తాడు, నేను తప్పు చేసినాను వస్తాడా? ఆయన దొరకకుండా, ఆయన అసలు పోలీసుల చేతులకు తిక్కకుండా, అంటే వీళ్ళు దొరికితే గాలిస్తే గాలింపు చర్యలు ముమ్మరం చేస్తే వీళ్ళకు దొరుకుతాడు. కానీ వీళ్ళు గాలింపు చర్యలు చేపడతలేరు. ఆయన వస్తాడా దగ్గరికి? ఆయన వచ్చినా వాళ్ళు రానియరు. వీళ్ళు పోదామన్నా ఇక్కడున్న హోంశాఖ మంత్రి పోనీయడు, బండి సంజయ్ పోనీయడు. ఇగో ఈ తతంగం అంతా నడుస్తూ ఉన్నది. పాపం అమ్మాయి ఫోటోలు వీడియోలు అయితే కావాల్సుకొని బయట పెడతా ఉన్నారనేది మాత్రము ప్రధానమైన ఆరోపణ. కావాల్సుకొని మరి సివి ఆనంద్ ఏం చేస్తుండ్రు? డీజీపీ శివధర్ రెడ్డి చెప్పిండు కాకి బుక్ అని చెప్పేసి. మరి ఈయన ఏం బుక్ అని చెప్తాడో ఏం కథలో తెలియదు. కానీ మొత్తం మీద
సివి ఆనంద్ గారు ఏం చేస్తుండ్రు, సిపి సజ్జనార్ గారు ఏం చేస్తుండ్రు. ఇలా ఇంకోళ్ళకి జరిగితే అన్యాయం కానీ ఇంకొకళ్ళకి జరిగితే న్యాయం కానీ వీళ్ళకి జరిగితే అన్యాయమా అని చెప్పేసి మాట్లాడాలనా అన్నట్లుగా చూస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు పైసలు ఉన్నోళ్ళే వీళ్ళు పైసలు ఉన్నోళ్ళే, కాకపోతే ఇక్కడ ఒక పదవులు ఉన్నాయి, అలా పదవులు లేవు గంతే. ఇక్కడ పదవి ఉండాలి, పైస ఉండాలి, అలా పెత్తనం సాగుతుంది. పైసలున్నా పదవి ఉన్నోళ్ళ ముంగట చెల్లదన్నట్లు ఇగో ఈ కేసు నిరూపితం చేస్తూ ఉన్నది. ఇంత ఘోరం, ఇంత అధ్వానమా? రైట్. మొత్తం మీద సెక్షన్లు మార్చిర్రని చెప్పేసి విచారణ చేపట్టిన తర్వాత ఒకసారి ఎఫ్ఐఆర్ నమోదు చేశాక సెక్షన్లు మార్చడం అనుమానాలకు దారితీస్తుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసినాక కావాలనే సెక్షన్లు మార్చిండ్రు, ఇది కుట్రపూరిత చర్యగా భావించాలి బండి భగీరథ్ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదించిండట. తర్వాత అమ్మాయి తరపున బాధితురాలు స్టేట్మెంట్ రికార్డ్ చేసినాక వాస్తవాలు తెలుసుకొని సెక్షన్లు మార్చడం జరిగిందని చెప్పేసి బాధితురాలి తరపున న్యాయవాది ఈ ముచ్చట్లు బయట పెట్టుడు జరిగింది. అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఏ సెక్షన్లు వర్తిస్తాయి అని చెప్పేసి సెక్షన్లు మార్చడం జరిగింది. ఇది అవతలకు యువతలకు జరిగిన సంభాషణ. జడ్జి అడిగిన దానికి సమాధానం ఇది చెప్పింది. వారం రోజుల పాటు వాయిదా వేసింది. ఇక వారం రోజుల పాటు పాపము ఆ గంప కిందనే బండి సంజయ్ కొడుకుండాలి, ఆ గుళ్ళ కిందనే దాచిపెడతారు. ఈ పోలీసులు కూడా గాలింపు చర్యలు అయినా గుళ్ళ కింద ఇప్పుడు పోలీసులే పట్టిలేనట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. పోలీసులకు ఆదేశాలు ఉన్నాయి. పాపం పోలీసు వాళ్ళను కూడా అనడానికి లేదు, వాళ్ళను పాపము అణిచివేస్తూ ఉన్నారు, వాళ్ళకు ఫుల్ రైట్స్ ఇస్తలేరు, వాళ్ళని తొక్కి పెడతా ఉన్నారు. వాళ్ళకు పూర్తిగా పవర్స్ ఇస్తే ఏ బండి సంజయ్ కొడుకు కానీ లేకపోతే రేవంత్ రెడ్డి కొడుకు కానీ ఎవరన్నా కానీ తీసుకురాండ్రి, ఆయన ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నాడు, ఆయననే మమ్మల్ని మోసం చేసిండని చెప్పిర్రు అని చెప్పేసి వాళ్ళు చెప్తే కంపల్సరీ పోలీసులు ఎక్కడున్నా నిజంగా దేశం దాటిపోయినా లేకపోతే రాష్ట్రం లోపలనే తిరుగుతాండా అనేది తెలియాలి. ముంగడికి వెళ్ళిపోయినా సప్పుడు చేయరు కావచ్చు పోలీసులు వాళ్ళకున్న ఆదేశాల ప్రకారం. ఇగో ఇట్లున్నది కథ. పేట బషీరాబాద్లో మొన్న ముందస్తు బెయిల్ పిటిషన్ వేయడానికి వచ్చిందని చెప్పేసి కూడా ఒక ఫోటో రిలీజ్ అయింది బయటకి. మరి అప్పుడన్నా పట్టుకోవాలి కదా. అంటే ఎటువంటి సిస్టమ్ను వాడతలేరు, ఎటువంటి టెక్నాలజీని వాడతలేరు. పోయినరు ఇంకో వారం రోజులైతే సద్దు మనుగుతుంది అని చెప్పేసి మరి చూద్దాం. ఇంటరీం ప్రొటెక్షన్ మీద విచారణ జరిపే హైకోర్టు ధర్మాసనం రేపు ఏం చెప్తుంది, ఏం కథ, అరెస్టు చేయొద్దని ఆదేశాలు ఇస్తుందా, అరెస్టు చేసుకోవచ్చని చెప్తుందా? మరి ఒకవేళ అరెస్టు చేసుకోవచ్చని చెప్తే పోలీసులు ఏ విధంగా గాలింపు చర్యలు ముమ్మరం చేస్తారని చూద్దాం. గంప కిందనే గుళ్ళ కిందనే ఉండాలి. పోలీసులు ఈ పొగబెట్టే ప్రయత్నం అయితే చేస్తలేరు. మొత్తం మీద కావాల్సుకొని అమ్మాయి కుటుంబాన్ని బ్లేమ్ చేయాలని చూస్తూ ఉన్నారు కొంతమంది పని కట్టుకొని. కానీ ఈ బండి సంజయ్ కొడుకును అరెస్టు చేయాలని చెప్పేసి కొంతమంది మాట్లాడతలేరు. మన ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారు, మనకోసంటి పరిస్థితి వస్తే మనం ఏ విధంగా స్పందిస్తామో కంపల్సరీ ఆ విధంగానే స్పందించాల్సిన అవసరం ఉంటుంది. కొంత ట్రాప్ చేసే వాళ్ళ దాంట్లో పడాల్సిన అవసరం లేదు. ఆ ఆడబిడ్డకు న్యాయం జరిగేదాకా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ చిన్నారు.